క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ బాగున్నారు కదా? దేవుని వాక్యం వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారా? జూన్ మాసం 27వ తారీఖు 2026 సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం. మీరు నాకు మొరపెట్టుదురే అని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వత్తురే అని, నేను మీ మనవి ఆలకింతును. ఈ వాగ్దానం ఇజ్రాయేల్ ప్రజలు బబులోను యొక్క చెరలో ఉన్నప్పుడు దేవుడు వారికి ఇచ్చిన గొప్ప ఆశాభరితమైన సందేశం. వారు తమ పాపముల ద్వారా దేవునికి దూరంగా శత్రువు యొక్క చెరలో ఉన్నప్పటికీ కూడా దేవుడు వారిని పూర్తిగా విడిచిపెట్టలేదు. శిక్ష మధ్యలో కూడా దేవుడు కృపను చూపిస్తూ వారికి ఒక భరోసానిస్తున్నాడు. ఏమనంటే, మీరు నన్ను ప్రార్థిస్తే నేను మీ ప్రార్థనను తప్పకుండా వింటాను. మీరు నన్ను ప్రార్థిస్తే నేను తప్పకుండా మీ ప్రార్థన వింటాను. దీని అర్థం ఏంటంటే, వారు దేవునికి లేదా మందిరానికి, దేశానికి ఎంత దూరంగా ఉన్నా, ఎంత కష్టతరమైన పరిస్థితుల్లో ఉన్నా సరే, దేవుని దగ్గరికి తిరిగి వచ్చే మార్గము ఇంకా మూసివేయబడలేదు. ప్రార్థన ద్వారా మాత్రమే మనము దేవుని యొక్క సన్నిధిని లేదా దేవునికి సమీపముగా దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించగలుగుతాం. ఈ వాక్యపు సత్యం ఈ రోజులకి కూడా అది నిజం. మన పరిస్థితులు ఎలా ఉన్నా, ఎటువంటి కష్ట స్థితిలో, నిరాశలో మనం ఉన్నా సరే, ప్రార్థిస్తూ మనం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నిశ్చయంగా మన ప్రార్థనలకి ప్రభు సమీపంగా ఉండి మన ప్రార్థనలు ఆయన ఆలకిస్తారు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, తన పిల్లలు ప్రార్థిస్తుండగా వారి మొరలను ఆయన వినే దేవుడు. ఆయన కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 17వ వచనంలో, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును అనే వాగ్దానం మనం చూస్తాం. నిజమే, మనుషులు చాలాసార్లు మన యొక్క మొర్ర వినకపోవచ్చు, మనల్ని పట్టించుకోకపోవచ్చు. కానీ ఎటువంటి స్థితిలోనైనా సరే దేవుడు చెప్తున్నాడు, నేను వింటాను, నాకు చెప్పు, నీ సమస్య ఏంటో నాకు చెప్పు. ఇది ఈ రోజున ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్న మాట. కొన్నిసార్లు నీ కన్నీటి భాష ఎవరికి అర్థం కాదు. నీ పరిస్థితి, నువ్వు సతమతమైపోవడాన్ని, నిరాశలో ఉండడాన్ని సొంత వారే లేదా కుటుంబ సభ్యులే, ఆత్మీయులే అర్థం చేసుకోవచ్చు. కానీ దేవునికి నీ ప్రతి ఒక్క బాధ, వేదన, నిరాశ కూడా ప్రభు అర్థం చేసుకోగలిగిన దేవుడు. ఆయన అంటారు కీర్తన గ్రంథం 56వ అధ్యాయం 8వ వచనంలో, నీ కన్నీళ్లు నా కవిలిలో నేను దాచిపెట్టాను అంటాడు ఆయన. కన్నీళ్లు దాచిన దేవుడు ఆయన, అవి వ్యర్థంగా చూసే దేవుడు కాదు ఆయన. ప్రార్థన ప్రభు యొక్క హృదయాన్ని కదిలిస్తూ ఉంటుంది. హన్నా ప్రార్థన చేసింది, కన్నీళ్లతో ప్రార్థన చేసింది. దేవుడు ఆమె మొర్రను విని సమూయేలును అనుగ్రహించాడు కదా. ప్రార్థన అనేది కేవలంగా ఏదేంటంటే ఒక మతపరమైన క్రియ కాదు. ఇది పరలోకపు గవిని లేదా పరలోకపు ద్వారాలను తెరిచే శక్తి ప్రార్థనలో ఉంది. ఈ రోజున మీరు ఎదుర్కొంటున్న సమస్య ఏదైనా సరే ప్రార్థనలో పెట్టండి, పట్టుదలతో చేయండి, అంశాన్ని బట్టి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు మీ పరిస్థితులైనా మార్చగలిగిన దేవుడు. ఈ వచనంలో ప్రభువు మనకి జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే, ప్రార్థన అనేది ఒకవైపు నుంచి వెళ్ళేది కాదు, నీవు మాత్రమే మాట్లాడడం కాదు. ప్రభు అంటున్నాడు, నీవు నాకు మొరపెడుతుండగా నేను ఆలకిస్తాను. ప్రభు ఆలకిస్తాడంటే ఆయన ప్రత్యుత్తరం ఇస్తానంటున్నాడు, తిరిగి సమాధానం చెప్తానంటున్నాడు ఆయన. 33వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 3వ వచనం, నీవు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. దేవుడు మనకి 3 రకాలుగా సమాధానం ఇవ్వచ్చు. ఒకటి వెంటనే రావచ్చు, లేదా కొంత సమయం ఎదురు చూడు అని చెప్పొచ్చు, లేదా దానికంటే ఉత్తమమైనది నీ కొరకు నేను సిద్ధం చేశాను అని కూడా ప్రభు 3 రకాలుగా మనకి ప్రార్థనకు దేవుడు సమాధానం ఇస్తాడు. కొన్నిసార్లు మనం అడుగుతున్నది వెంటనే ఇస్తాడు, కొన్నిసార్లు ఇంకా సమయం రాలేదని చెప్తారు, ఇంకొకసారి వీటికంటే నువ్వు అడుగుతున్న దానికంటే శ్రేష్టమైనది నీ జీవితంలో చేస్తానని చెప్తాడు. అంతే తప్ప ఆయన వినకుండా నీ ప్రార్థనను మాత్రం ఆయన కొట్టివేసే దేవుడు కాదు ఆయన. రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28, దేవుని ప్రేమించి వారికి సమస్తము సమకూడి మేలు జరగడానికి సమస్తము కూడా సమకూరి జరుగుతున్నాయని ధైర్యం తెచ్చుకోనండి. ఈరోజు నీ వాక్యం వెంటనే మీలో చాలా మంది ఒకవేళ మీ యొక్క మొర్ర ఎవరు వినట్లేదు అనుకుంటున్నారా? మీరు చెప్పేది ఎవరు లక్ష్య పెట్టట్లేదు అనుకుంటున్నారా? కుటుంబ సభ్యులు కానీ, ప్రభుత్వాలు కానీ, అధికారులు. అయితే ఈరోజు వాక్యం ద్వారా ప్రభు మనకు ఒక గొప్ప సత్యాన్ని మనకు తెలియజేస్తానని ఏంటో తెలుసా? నువ్వు మొరపెట్టు, ఆయన నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. ప్రార్థన అనేది దేవుని సన్నిధిలో ప్రవేశించే ఏకైక ద్వారం. గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి భూమి మీద ఉండి పరలోకంతో మాట్లాడగల ఏకైక మార్గం ప్రార్థన. అవును, నీవు మోకాళ్ళు వేసిన వెంటనే పరలోకపు ద్వారాలు తెరవబడతాయి.
ప్రార్థన బలహీనుడిని బలవంతునిగా మారుస్తుంది. నిరాశతో ఉన్నవాడిని ఆశతో నింపేది ప్రార్థన. ఓడిపోయిన వాడికి విజయాన్ని తీసుకొచ్చేది ప్రార్థన. ఈరోజు నిజంగా ఇటువంటి ప్రార్థనా శక్తిని తెలిసి కూడా ఎంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారో ఆలోచించండి. కీర్తన గ్రంథం 65:2 ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు అని వాక్యం సెలవిస్తా ఉంది. ఆ సర్వశరీరుల్లో నువ్వు ఉన్నావా? ప్రభు దగ్గరకు వచ్చే వారిలో నీవు ఉన్నావా? మోకరించగలుగుతున్నారా? ఈ రోజున ప్రభు సన్నిధిలో ఆసక్తి కలిగి పట్టుదలతో కొంత సమయాన్ని కేటాయించి ప్రభు సన్నిధిలో ప్రార్థించే అనుభవం నిజంగా చాలా తక్కువ మందిలో మాత్రమే కనిపిస్తూ ఉంది కదా. సంఘం ప్రార్థించినప్పుడు పేతురు చెరసాల్లో ఉన్నాడు. సంఘం ఆసక్తితో ప్రార్థించింది. దేవుడు తన దూతను పంపించాడు. చెరసాల తలుపులు తెరుచుకున్నాయి. నీవు చేయలేని కార్యాన్ని ప్రార్థన చేస్తుంది. అటువంటి శక్తి ప్రార్థనకు ఉంది. ప్రత్యేకంగా దేవుడు ఈ వాక్యంలో మనం తెలుసుకోవాల్సింది, కన్నీటి ప్రార్థనను దేవుడు నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు. ఆయన వెంటనే ఆయన సమాధానం ఇచ్చే దేవుడు. ఆయన చాలాసార్లు మనకి మాటలు రావు. మనం మోకరించినప్పుడు మన హృదయ వేదనను బట్టి దుఃఖమే వస్తుంది. కొన్నిసార్లు మన భావాన్ని మనం చెప్పుకోలేం. మన ప్రియమైన వారు ఎవరైనా మన ముందున్నప్పుడు కన్నీరే కరుస్తాం. కారణం ఏంటో తెలుసా? అది నీ హృదయపు భావన, మాటల్లో చెప్పలేని భావన కన్నీళ్ళు వస్తాయి. అవన్నీ మీ కన్నీళ్లు విలువైనవి కనుక వ్యర్థంగా పోగొట్టకండి. అక్కడ ఇక్కడ ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. ఖచ్చితంగా దేవుడు నీ పరిస్థితులను మార్చుతాడు ఆయన. ఎందుకంటే పరిస్థితులను మార్చే శక్తి ప్రార్థనకు ఉంది. దేవుడు ప్రార్థనకి సమాధానం ఇవ్వడానికి ఆలస్యం చేయొచ్చేమో కానీ ప్రార్థన మాత్రం కొట్టివేయడు ఆయన. కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు, అయినా కానీ నిరాశ ఎందుకండి? దానియేలు కూడా ప్రార్థించిన వెంటనే సమాధానం పంపబడింది, కానీ మధ్యలో అడ్డుకోబడింది ప్రార్థనకు సమాధానం. కనుక 21 రోజులు పట్టింది దానియేలు దగ్గరికి ఆ సమాధానం రావడానికి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో మనం అది చూస్తాం కదా. దేవుడు మౌనంగా ఉన్నాడంటే, లేదా ఆయన ఆలస్యం చేస్తున్నాడు అంటే ఆయన పని చేయటం లేదని కాదు. ఆయన చేసే పని ఆయన చేస్తూ ఉంటాడు. తగిన సమయంలో ఆ యొక్క సమాధానాన్ని మనం పొందుకుంటాం. యెషయా గ్రంథం 40:31 యెహోవా కనిపెట్టి వారు నూతన బలం పొందుతారు. ఈ రోజున మీరు దినదినము నూతన శక్తిని పొందుకోగలుగుతున్నారా? దినదినము నూతన ఆసక్తితో నింపబడగలుగుతున్నారా? ఖచ్చితంగా ప్రార్థించే అనుభవం మీలో ఉంటే కనుక ఈ యొక్క అనుభవాన్ని మీరు పొందుకోగలుగుతారు. నేనటి నిరాశ మనల్ని ఎంత మాత్రము కూడా బలహీనం చేయదు ప్రార్థించే వారికి. ఎందుకంటే దేవుడు తోడైనాడు. ప్రార్థనలో మన యొక్క అభిప్రాయాలు మారుతాయి. మన నిరాశను కొట్టివేయబడుతుంది. మనం నూతనమైన శక్తితో మనం నింపబడతాం. అది ప్రార్థనలో ఉన్నది మనకు శక్తి. కనుక ఈ రోజున చాలా మందికి ఈ ప్రార్థన శక్తి తెలియక నిరాశలోనే బ్రతుకుతా ఉన్నారు. ఎందుకులే ఈ బ్రతుకు అన్నట్లుగా బ్రతుకుతున్నారు. ఒకసారి మోకరించి చూడండి. మీ సమస్య అంతా ప్రభుతో చెప్పుకోండి. తేలికైపోతారు మీరు. ప్రార్థన ప్రభు వినాలి అంటే మరొక అంశం ఏంటో తెలుసా? పరిశుద్ధత అవసరం. యెషయా గ్రంథం 59:1-2 రక్షింపనేరకు ఎండినట్లు యెహోవా హస్తం కొరిచి కాలేదు, విననేరకు ఎండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషాలే మీకు మీ దేవునికి అడ్డంగా వచ్చినాయి. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరుస్తున్నాయి. గనుకనే ఆయన ఆలకింపుకున్నాడు అని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. కొన్నిసార్లు మన జీవితంలో సమస్య దేవుని దగ్గరికి చేరదు. అది మన జీవితంలోనే ఉంటుంది, మన దగ్గరే ఉంటుంది. కారణం ఏంటంటే పాపాన్ని విడిచిపెట్టకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో శక్తి ఉండదు. దేవుడు తన చెవిని మూసుకోలేదు, కానీ మన పాపాలే మనకి ఆయనకి మధ్య గోడలుగా నిలబడతా ఉన్నాయి. అందుకే వాక్యం సెలవిస్తుంది, తన ప్రజలు తమ దుష్ట మార్గాలను విడిచిపెట్టి ప్రార్థించినట్లు ఇదిగో నేను వారి యొక్క ప్రార్థనని ఆలకిస్తానంటున్నాడు. ప్రార్థనకి సమాధానాన్ని కోరుకుంటున్నా మీరు మొదట చేయాల్సింది దేవుని నుంచి మిమ్మల్ని దూరం చేసే ప్రతి పాపాన్ని విడిచిపెట్టండి. పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరికి రండి. కలువరి సిలువ యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చేసిన గొప్ప త్యాగం జ్ఞాపకం చేసుకుందాం. మన ప్రార్థనలకు ద్వారం తెరిచింది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే ప్రజలు దేవుని దగ్గర వచ్చే అవకాశం లేదు. యాజకుడు మాత్రమే ప్రవేశించగలరు. కానీ యేసుక్రీస్తు ప్రభు సిలువపై మరణించినప్పుడు దేవాలయ తెర 2గా చీలిపోయింది. ఇప్పుడు ప్రతి విశ్వాసి కూడా దేవుని సన్నిధికి నేరుగా ప్రవేశించగలిగిన హక్కు క్రీస్తు యేసు ప్రభు ద్వారా మనందరికీ కూడా కలిగింది. కనుక ధైర్యంతో ప్రభు యొక్క కృపాసనం దగ్గరికి మనం చేరదాం. యేసు రక్తమే మన ప్రార్థనలకు జవాబు మార్గం. ప్రతి పాపం నుంచి కూడా మనిషిని విడిపించేది క్రీస్తు ప్రభు యొక్క రక్తం. ఆయన చేసిన గొప్ప బలియాగం. క్రీస్తు ప్రభుని ఆశ్రయిద్దాం. ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేయని క్రైస్తవుడు లేదా ప్రార్థన రాని క్రైస్తవుడు ఆత్మీయంగా మరణించిన వాడు అని మనం తెలుసుకోగలగాలి.
ప్రార్థన లేని కుటుంబాలు శక్తి లేనివిగా ఉంటాయి, సమస్యలతో నింపబడి ఉంటాయి. ప్రార్థన లేని సంఘాలు అగ్ని లేని బలిపీఠంగా ఉంటాయి. నీ వాక్యం వింటున్న మీ జీవితాల్లో సమస్యతో ఉన్నారా? అయితే ప్రభువుని పిలండి. కన్నీళ్లే ఉన్నాయా? ప్రార్థించండి. మీ కుటుంబం విరిగిపోతున్న పరిస్థితుల్లో ఉందా? ప్రభు ముందు మోకరిల్లండి. మీ పరిచర్య సంఘాలు బలహీనపడతా ఉన్నాయా? ప్రభు పాదాలు పట్టుకోండి. నాకు మొరపెట్టండి, ఇదిగో నేను మీకు సమాధానం ఇస్తానని ప్రభు ఇచ్చిన ఈ వాగ్దానం ద్వారా తిరిగి ప్రార్థించడానికి ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో సిద్ధపడదాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ఉన్నతమందు ఆశీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నువ్వు ప్రార్థన ఆలకించేవాడవు. నీ యొద్దకు మేము వస్తూ ఉన్నాం దేవా. కష్టముల మధ్యన, సమస్యల మధ్యన నువ్వు నీ బిడ్డలు విడిచిపెట్టే దేవుడవు కాదని, నీ ప్రజలు నీ బిడ్డలు ప్రార్థిస్తూ ఉండగా నువ్వు ఆలకించడానికి సిద్ధంగా ఉన్నావని ఈ రోజున ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఇదిగో నీ ప్రియ బిడ్డల యొక్క జీవితాల్లో ఉన్న ప్రతి భారము, కన్నీరు, గందరగోళం ప్రభా నీ చేతిలో ఉంచుతున్నాం దేవా. జ్ఞాపకం చేసుకునండి. నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడవు. నీ ప్రజలను విశ్వాసంలో బలపరచండి, హృదయాలను బలపరచండి దేవా. బలహీనులను శక్తితో నింపండి, నీ జీవంతో నింపండి ప్రభా. నిరాశను తొలగించి ఆశతో నింపండి. నీ సన్నిధిలో ప్రార్థించే శక్తిమంతులుగా ప్రభా, ప్రార్థన యోధులుగా నీ బిడ్డలు మార్చమని అడుగుతున్నాం. పరలోకపు శక్తిని దించే శక్తి ప్రార్థనకు మాత్రమే ఉంది కనుక అటువంటి శక్తితో ఇదిగో ఈ వాక్యం వెంటనే ప్రతి ఒక్కొక్కరిని కూడా మీరు బలపరచండి. నీ కృపతో విస్తరింప చేయమని అడుగుతూ నీ దయగలిగిన హస్తాలకు దేవా ఇదిగో నాయన వారి వాక్యం వెంటనే ప్రతి ఒక్కరిని అప్పగిస్తున్నాం. కుటుంబాలుగా ప్రభా నీ రాకడ కొరకు సిద్ధపడే కృపని దయచేయమని బలపరచండి. బలహీనులైన వారిని బలపరచండి దేవా. దీనస్థితిలో ఉన్న వారిని లేవనెత్తండి. పాపంలో ఉన్న వారిని ప్రభా మీరు కడగండి, పరిశుద్ధపరిచేదేవా. నీ మహిమ కలిగిన హస్తమును ప్రభా నీ బిడ్డలపైకి మీరు విడుదల చేయమని ప్రత్యేకంగా ఇదిగో ఈ ప్రార్థన ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కొక్కరిని కూడా మీరు బలపరిచి నడిపించమని సంఘాలను దీవించదేవా. కడవరి దినాల్లో మేమున్న సంఘములన్నీ కూడా దేవా ఇదిగో నేను ఎదుర్కోవాల్సి ఉంటుంది కదా, సిద్ధపాటును దయచేయండి, బలపరచమని అడుగుతూ కుటుంబాల్లో ఏలుబడి చేస్తున్న ప్రతి చీకటిని కూడా బంధించమని బిడ్డలు ఇగో చదువులు అసలుకి వెళ్ళారు, వాళ్ళని జ్ఞాపకం చేసుకోనండి. నిశ్చయంగా వారిని బలపరచండి, నీ మహిమతో నింపి నడిపించండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవా మరొకసారి ఇదిగో నాయన మన హాస్పిటల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకో, వారిని ముట్టండి, స్వస్థపరచండి, విడుదల దయచేయండి. ఇదను నూతనంగా ప్రభా ఇదిగో మీరు అనుగ్రహించిన నూతన సంవత్సరపు దయా కిరీటాలను బట్టి వందనాలు. పుట్టినరోజులు, పెళ్లి రోజులు చేసుకున్న వారిని మీరు దీవించండి. నీ బలమైన నూతన కార్యాలని బిడ్డల పట్ల మీరు జరిగించండి, మేలు చేయమని అడుగుతూ అనారోగ్యంతో వారిని దర్శించండి, స్వస్థత విడుదల దయచేదేవా. బలపరిచి నడిపించమని మా ప్రభు ప్రియరక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి మీ బిడ్డలు ఆశీర్వదించి దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడయ్యండి, నడిపించును గాక. ఆమేన్.